మ్యాప్ కూడా చూస్తే రెసిడెన్షియల్ జోన్గా మార్చేశారు. ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్గా మార్చారు. కన్వర్షన్ కూడా అయింది. ఆ రికార్డు మన ఆఫీస్లో ఉంటుంది. సర్వే నెంబర్ వైజ్ ఆన్లైన్ కూడా వస్తుంది. IGRS లో కనిపిస్తుంది. తర్వాత రూల్స్ ఏంటంటే base width of the tower should be maintained as green buffer and both sides of the tower lines tower తర్వాత 9 meters side road ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది సార్. అప్పుడు ఏంటంటే మళ్ళీ ఇక్కడ మనకి ఒక 100 feet వస్తుంది of the width of the tower and on all the edges of the beam ఏదైనా చేసుకోండి. ఈ విలేజ్ ఎగ్జిబిషన్ చేయండి. అదే అంటే ఒకటి ఏంటంటే ఇది ప్రపోజ్ చేస్తున్నారు బాగానే ఉంటుంది. మళ్ళీ రేపు ఇక్కడ HT లైన్ కూడా ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నుంచి దీని బ్యాక్ సైడ్ మనకు ఒక HT పాసింగ్ సార్. దిస్ డాటర్ లైన్ సార్ రెడ్ ఉంది కదా సార్. ఇదేంటంటే మనకి యాజ్ పర్ రూల్స్ నామ్స్ ఏంటంటే మేము కొన్ని సివిల్ మనం అక్వైర్ చేసాం సార్. ఫండ్స్ SRPM వాళ్ళు పే చేశారు. ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ మనం అలినేట్ చేసాం సార్. 200 per acre చొప్పున